తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఒకసారి చాలా క్లారిటీగా కూడా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడి రాజకీయాలు మునుపెన్నడూ లేని విధంగా కొత్త పందాతో ముందుకెళ్తున్నాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాల్సిన ప్రభుత్వాలేమో సైలెంట్ అయిపోయాయి. ఇక వాగ్దానాల కోసం పోరాటం చేస్తున్న విపక్షాలు కూడా ఎంత పోరాటం చేసినా కూడా ససేమిరా అంటుంది ప్రభుత్వం. ఇక్కడ ఈ రెండు అంటే విపక్షాలు ప్రభుత్వానికి సంబంధించి మధ్యలో నలిగిపోతున్న ప్రజలు మాత్రం ఆర్తనాదాలు చేస్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే ఇది ఇప్పటికే చాలా సందర్భాలలో కూడా నిరూపితమైంది, నిజమైంది, వాస్తవమైంది. తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. ఎలా అంటే ఇప్పటి వరకు 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి 33 జిల్లాలకు సంబంధించి పూర్తిగా కూడా మనం చూసాం. ప్రతి జిల్లాకు సంబంధించి జరిగిన పరిణామాలు కానీ, జిల్లాలకు సంబంధించిన సరిహద్దు ప్రాంతాలకు కానీ, రాష్ట్రాలకు సంబంధించిన లోగోలను మార్చే తీరు కానీ, దాంతోపాటు తెలంగాణ తల్లి విగ్రహ విషయంలో కానీ. సో మొత్తానికి ఇదే జరిగింది. కానీ ముఖ్యమంత్రికి తెలియని కొన్ని తప్పిదాలను కూడా ఈరోజు నేను చెప్పే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా వరకు ముఖ్యమంత్రి నేను అన్నీ చేస్తున్నానని ఆలోచనలో ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి ఏం చేయుచున్నారు, ఏమి చేయట్లేదో కూడా కాస్త వివరంగా చెప్దాం. అయితే ఇప్పటి వరకు మీరేమనుకున్నారు? ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు, అంతే కదా. ఈయన జీతం ఎంత? 20. ఈ ఎమ్మెల్యే జీతం 20,000. ఒకసారి చూడు, మొత్తం చూడు ఒకసారి. ఈ ఎమ్మెల్యేలకు సంబంధించిన చిట్టా చూద్దాం. హైలైట్ ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలరా, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానే వచ్చిందో లేదో, గిట్ల వచ్చి గట్ల రాగానే చరిత్రలో కనీవిని ఎరగని రీతులలో ఒక్కొక్క ఎమ్మెల్యేలకు సంబంధించిన ఆదాయం 10% పెరగాల్సింది కాస్త 100% నుంచి 1000% డెవలప్మెంట్ అయింది. మీరు నమ్ముతారో నమ్మరో, నెలకు 78,000 అలవెన్స్తో కలిపి ఒక నెలకు ఎమ్మెల్యేకు 78,000. ఒకసారి ఈ చరిత్ర చూద్దాం, ఎందుకంటే ఇది తెలియాలి. $78,000 అంతేగా. సో ఇప్పుడు దీంట్లో భాగంగా ఒకసారి మనం ఆలోచిద్దాం. ఈ ఎమ్మెల్యేలకు సంబంధించిన జీతాల విషయంలో అంటే దేనికోసం ఇస్తున్నాం? వీళ్ళు ప్రజలకు సేవ చేయడానికి వీళ్ళకు జీతభత్యాలు కల్పిస్తూ, వీళ్ళకు మనం ఏమేమి ఇస్తామో తెలుసా? ఒక కారు ఇస్తాం, దీనికి సంబంధించిన అన్ని రకాల వనరులు మనమే ఇస్తాం. దీంట్లో భాగంగా మీరు అనుకుంటారో లేరో కానీ డ్రైవరు, గన్మెను అంటే డ్రైవర్ను వాళ్ళు పెట్టుకుంటారు, గన్మెన్లు అయితే ఇస్తాం. దాంతోపాటు పిఏలు, పిఆర్ఓలు, ఇవన్నీ వనరులు కల్పించడంతో పాటు ఈయనకి ఏం చేస్తామంటే ఎమ్మెల్యేకి ఒక ఇల్లు కూడా ఇస్తాం. దాంతోపాటుగా ఇంకేం చేస్తామంటే ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రోటోకాల్ విషయం ఏదైతే ఉంటుందో ప్రోటోకాల్లో నెంబర్ 1 ఉంటాడు. దాంతోపాటు ఎమ్మెల్యేల చేతనే అన్ని వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి డెవలప్మెంట్ ఇస్తాం. ఈ 78,000 జీతంలో పూర్తి స్థాయిలో ఒక ఎమ్మెల్యే ఆడంబరంగా ఏ విధంగా బతుకుతున్నాడు, అంత అద్భుతంగా ఏ విధంగా బతుకుతున్నాడు అని ప్రతి సామాన్యుడికి మెదిలే ప్రశ్న ఇది. మీరు తెలంగాణలో ఏ ఎమ్మెల్యే దగ్గరికైనా వెళ్ళండి, 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఎమ్మెల్యేలు అంటే పూర్తి స్థాయిలో కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చాలామంది చాలా రకాలుగా కూడా భిన్నమైన వాదనలు వినబెడతారు. భిన్నమైన వాదనలు కాదు, 119 అసెంబ్లీ సెగ్మెంట్లు దాదాపుగా 3 పార్టీలకు సంబంధించి అంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అంటే 3 పార్టీలకు సంబంధించి దాదాపుగా ఒక 357 మంది పోటీ చేస్తారండి. తక్కువలో తక్కువ 3 పార్టీలకు సంబంధించి. అంటే నేను ఒక్కొక్క నియోజకవర్గానికి 119 చొప్పున చెక్ వేస్తే దీంట్లో భాగంగా కాంగ్రెస్కు, బీఆర్ఎస్, బీజేపీ, సో మిగతా పార్టీలు ఉన్నాయి కానీ వాటిని పక్కన పెడుతున్నా. మెయిన్గా ప్రజలలో ట్రోల్ అయ్యేది ప్రజలకు సంబంధించి 2 జాతీయ పార్టీలు తెలుసు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఇక్కడి రాష్ట్రాన్ని పరిపాలించిన ఆ కేసీఆర్ నాయకత్వానికి మాత్రమే మనకు బాగా దగ్గరగా ఉంటుంది కాబట్టి 3 పార్టీలే ఉంటాయి. ఈ 3 పార్టీలకు సంబంధించి దాదాపుగా 357 మంది పోటీ చేస్తారు. దీంట్లో భాగంగా 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో పూర్తి స్థాయిలో కూడా 119 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత వాళ్ళ యొక్క నెల జీతభత్యాలకు సంబంధించి 78,000 ఉంటాయి. దీనికి సంబంధించి వాళ్ళకి ఏం చేస్తావు ప్రభుత్వం సంబంధించి అంటే మంత్రులకైతే కార్లను ఇస్తాం, డ్రైవర్లను ఇస్తాం, గన్మెన్లను ఇస్తాం, పిఏలను ఇస్తాం, పిఆర్ఓలను ఇస్తాం. దాంతోపాటు మినిస్టర్ హౌసెస్ అంటే వాళ్ళు ఉండడానికి వనరులు. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా
ఒకవేళ ఎమ్మెల్యేది కారు అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆయనకైతే గన్మెన్లను పిఎలను అయితే కల్పించే సౌలత్ అయితే ఉంటుందో అది మనకు న్యాచురల్గా తెలిసిన పరిస్థితి. లేదు అంటే గన్మెన్ల వరకే పరిమితం అయిపోతుంది. ఇక మినిస్టర్ల దగ్గరికి అయితే డ్రైవర్ వస్తాడు, వెహికల్ వస్తుంది, దాంతోపాటు అన్ని రకాల వసతులు వస్తాయి అనేది మనం ఇప్పటివరకు అయితే విన్న విషయం. అయితే ఇక్కడ చాలా వరకు తెలియని విషయం ఏంటంటే ఎమ్మెల్యేలకు సంబంధించి గణనీయంగా అంటే ఈ మధ్యకాలంలో నేను ఒక 37 మంది ఎమ్మెల్యేలను చూసిన అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఈ 119 సెగ్మెంట్లకు సంబంధించి 37 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి చూసే ప్రయత్నం చేసిన. ఇక ఒక్కొక్కల ఇండ్లకు సంబంధించి అద్దాల మేడలను తలపించే విధంగా ఉన్నాయి వాళ్ళ యొక్క వ్యవహార శైలి. ఒకప్పుడు అన్నా రాన్నా కూర్చోండి అన్న కాడ ఇప్పుడు అరే ఎవర్రా వాడు వచ్చింది కొద్దిసేపు ఆగని రాదురా అనే కాడికి వెళ్ళిపోయింది. అంటే భాష సంబంధించిన టోన్ ఎట్లా మారింది, వాళ్ళ ఫేస్లో అహంకారం ఎట్లా పెరిగిపోయిందో ఇప్పటికే చాలా మట్టికి అందరికీ తెలిసిన విషయమే, అది మనం న్యాచురల్గా చూస్తున్న విషయమే. అయితే వీళ్ళందరికీ ఇంత సంపాదన ఎక్కడి నుండి వస్తున్నది? అయితే తరతరాల నుండి మా ఆస్తులు ఉన్నాయి, మాకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి, లేకపోతే ఇంకోటి ఉన్నదని రకరకాలుగా చెప్పే ప్రయత్నం చేస్తారు. అది న్యాచురల్గా మన అందరం కూడా వింటాం. సాధారణంగా ప్రతి నియోజకవర్గానికి ఎక్కడికి వెళ్ళినా కూడా కనబడే ప్రతి ఎపిసోడ్కు సంబంధించి ఇవే కనబడితే మనందరం కూడా చూస్తాం, వింటాం. సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఒక కొత్త అంశం ఏంది అంటే, సో వీళ్ళందరికీ ఎక్కడి నుండి డబ్బులు వస్తున్నాయి? నిజంగా వాళ్ళ తాతల వారసత్వం నుంచి వస్తున్నాయి అంటే భూములు అంటే పూర్వకాలం నుంచి వాళ్ళ కుటుంబం ఆర్థికంగా ఉంది అంటే ఒక రకంగా ఆలోచించవచ్చు. లేదు వాళ్ళకి సంబంధించి ఉద్యమ సమయంలో బయటికి వచ్చి బాగుపడ్డారంటే ఇంకో రకంగా ఆలోచిద్దాం. అయితే ఇక్కడ రకరకాల వాదనలు వినబడుతున్నాయి. దీంట్లో భాగంగా ఆ వాదనలలో కొన్ని బలాన్ని చేకూరుస్తూ మనకు నిజాలను సంచలనమైన విషయాలను తెలియజేయడానికి కొన్ని వార్తల కథనాలు కూడా దీనికి ప్లస్ అయిపోయినాయి. ఆ వార్తా కథనాలకు సంబంధించి ప్రధానంగా కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒకసారి చూడండి, షాడో ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో అనుచరులదే పెత్తనం, భూదందాలు, సెటిల్మెంట్ల హవా, కబ్జా స్థలాలలో ఏకంగా ఎమ్మెల్యే పేరుట కాలనీ, నకిలీ ఎన్ఓసీలతో ఇండ్లకు పర్మిషన్లు, ఫోన్ వెళ్ళిందంటే పనులు జరగాల్సిందే, జీ హుజూర్ అంటున్న అధికారులు. ఇదంతా ఎమ్మెల్యేకు తెలిసి జరుగుతుందా అనేది ప్రధానమైన క్వశ్చన్ మార్క్ ఇక్కడ పెట్టారు. అయితే ఇక్కడ విషయాన్ని ఒకసారి మీరు ఆలోచించండి. ఇక్కడ భారత రాజ్యాంగం ప్రకారం పూర్తి స్థాయిలో రాజ్యాంగానికి లోబడి వాళ్ళ విధులకు లోబడి పనిచేయాలి. అంటే ఒక ఇల్లు పర్మిషన్ ఇచ్చేటప్పుడు కానీ, లేదా ఒక బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు కానీ, లేదా ఒక కాలనీ పర్మిషన్ ఇచ్చేటప్పుడు కానీ, లేదా ఇతరత్ర ఏదైనా పర్మిషన్లు ఇచ్చేటప్పుడు పూర్తి స్థాయిలో ఆ అధికారి చాలా స్పష్టంగా కూడా దానికి సంబంధించిన నియమ నిబంధనలు చదివి పూర్తి స్థాయిలో కూడా పర్మిషన్లు ఇవ్వాలి. కానీ తెలంగాణలో విచిత్రం ఏంటంటే పర్మిషన్లు అనేది ఏ విధంగా ఉన్నాయి అంటే పైసా కొట్టు పని పట్టు. ఇది నేను చెప్పింది కాదు, మాజీ సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు వారు చేసిన దాంట్లో పూర్తి స్థాయిలో కూడా ఫైలు కదలాలంటే పైసా పట్టాల్సిందే. ఇది తెలంగాణలో జరుగుతుందంటే వాళ్ళకి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ ద్వారా పూర్తి స్థాయిలో కూడా వారు ఏం చేశారంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా కూడా ఒక ఏంది అంటే వాళ్ళు పూర్తిగా కూడా ఒక కమిటీని వేసి దాదాపుగా పరిశోధన చేసిన తర్వాత చెప్పిన విషయం. సో ఈరోజు తెలంగాణలో అవినీతి ఏరులై పారుతుంది అని చెప్పడానికి ఒక క్లారిటీ ఉంది. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మీరందరూ ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా క్లారిటీగా క్లియర్గా కూడా మీ అందరికీ అర్థమైన భాషలో చెప్పాలి అంటే అవినీతితోని భరతనాట్యం చేస్తుంది తెలంగాణలోని ప్రభుత్వ అధికారిక కార్యాలయాలు. కొన్ని కార్యాలయాలు మొత్తం అవినీతితోని తాండవిస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ఇప్పుడు ఇక్కడ చిత్రం ఏంది చాలామందికి తెలియదు. ఇక్కడ ఏంది అంటే ఇదంతా ఎమ్మెల్యేలకు తెలిసే జరుగుతుందంటే తెలియదా అండి? పొద్దుగాల ఒక నియోజకవర్గానికి వెళితే ఆ ఎమ్మెల్యే దగ్గరికి ఎవరు వస్తారు? రోజు వచ్చే గొర్రెల మంద గావాళ్ళే వస్తారు, పాతోళ్ళే వస్తారు, వాళ్ళ ఫాలోవర్స్ అంటారు, రకరకాలుగా అంటారు, ఇంకేదో చెప్తారు. గావాళ్ళు తప్ప కొత్తోళ్ళు అయితే ఎవరు రారు కదా. ఇప్పుడు రోజు వచ్చే వ్యక్తులే వస్తారు కానీ కొత్తోళ్ళు అయితే ఎవరు రారు కదా. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. పాతోళ్ళు అయితే ఏది ఎమ్మెల్యే దగ్గర ఎవరైతే మొదటి నుండి ఉన్నారో వాళ్ళే వస్తారు. దాంట్లో డిస్టర్బెన్స్ అయితే కొంతమంది వెళ్తారు, కొంతమంది ఉంటారు, అది సెకండరీ విషయం. కొత్త వ్యక్తులు ఎమ్మెల్యేల దగ్గరికి రోజు రావడం అనేది జరగదు. అంటే వాళ్ళ యొక్క అనుచర బలగాన్ని ముందు పెట్టి ఎమ్మెల్యే నడిపిస్తాడు అనేది అందరికీ తెలిసిందే. ఇది చీకట్లో దాచిన దాగని పెద్ద రహస్యం. ఎందుకంటే ఎమ్మెల్యే నేరుగా కూడా అందులో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు కాబట్టి వాళ్ళ అనుచరనో, వాళ్ళ ఫాలోవరో, వాళ్ళ నమ్మకస్తుడో, వాళ్ళ బినామో, సో అండ్ సో కాళ్ళకు సంబంధించిన పంపిస్తాడు, ముంగడ పెడతాడు, గిది జైరా నాయన అని చెప్తాడు. ఇప్పుడు గిదే జరుగుతున్నది గీడ. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో షాడే ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఓ నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరులే ఎమ్మెల్యే తరహాలో వ్యవహరిస్తుండగా పొలిటికల్ సర్కిళ్లలో జోరుగా చర్చ జరుగుతున్నది. భూదందాలు, సెటిల్మెంట్లతో కోట్ల రూపాయలు వెనక్కి వేసుకుంటున్నారనే ఆరోపణలు కూడా పూర్తి స్థాయిలో కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. సో దీనికి సంబంధించి ప్రధానంగా కూడా మనం చర్చించినా కూడా ఇక్కడ పూర్తిగా కూడా ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి ఎక్కడికి పోయినా కూడా అంశం ఒకటే ఏర్పడుతుంది. ఏంటి అంటే ఈ ఎమ్మెల్యేల అనుచరులకు సంబంధించి షాడో ఎమ్మెల్యేలు ఒకసారి చూడండి.
తాజా మాజీలే కాదు, చోటామోటా నాయకులు సైతం ఎమ్మెల్యే పేరు చెప్పుకొని పెత్తనం చెలాయిస్తున్నారు. వారు చెప్పిందే వేదం అన్నట్లుగా అధికారులు సైతం జీ హుజూర్ అనక తప్పడం లేదు. చాలా సందర్భాలలో కూడా చెప్పాను, నేను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డితో సహా విపక్ష పార్టీకి సంబంధించిన ఎవరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, దాంతో పాటుగా తన్నీరు హరీష్ రావు, వీళ్ళందరూ కూడా చాలా సందర్భాలలో చెప్పారు. ఏమని అంటే, అధికారులు మీ విధులను మీరు నిర్వర్తించండి, 5 సంవత్సరాలు ఉండిపోయే నాయకుడి కోసం మీరు పనిచేయకండి. ఒకవేళ మీరు అలా పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా కూడా, ఒకవేళ మీరు ఆ విధంగా పనిచేస్తే కనుక మీరు జైలు పాలు అవ్వక తప్పదని మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కేవలం ఈ వారం రోజుల పరిధిలో మాత్రమే చాలా హెచ్చరించి మాట్లాడిండ్రు అనే విషయం కూడా మనందరికీ తెలిసిన విషయమే. సో అధికారులు ఎమ్మెల్యేల అనుచరులు కానీ ఎమ్మెల్యేలకు సంబంధించి అధికార పార్టీ ఏదైతే ఉందో ఆ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల అనుచర వర్గానికి సంబంధించి చోటా మోటా లీడర్లు చెప్తే జీ హుజూర్ అనడం ఏంటి అనేది విస్మయాన్ని వ్యక్తం చేస్తుంది. తెలంగాణలో విస్మయాన్ని వ్యక్తం చేస్తుంది. ఇలాంటి కొత్త సంస్కృతితో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక అక్రమాల బాట, నియోజకవర్గంలోని ఒక మండలం భూ అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కాదు, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో కూడా ఈ ప్రాంతంలో యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. గతంలో కంటే ఈ ప్రాంతంలో కబ్జాలు మరింతగా మితిమీరాయన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి. మీ అందరికీ తెలుసో లేదో, బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సమితి, అంతకుముందు ఉద్యమ పార్టీ 2001 నుంచి 2014 వరకు పూర్తి స్థాయిలో ఉద్యమం చేసి 1200 మంది విద్యార్థుల అమరవీరుల సాక్షిగా ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన తర్వాత 2014లో కేసీఆర్కు నీరాజనాలు పలికిలు, జయహో కేసీఆర్, జయ జయ హో కేసీఆర్ అంటూ 2014లో బ్రహ్మాండంగా బ్రహ్మరథం బట్టి బంగారు పల్లెంలో ప్రభుత్వాన్ని అప్పగించిలు ప్రజలు. దాని తర్వాత 2014 నుంచి 2018లో ఒక నాటకం జరిగింది. ఈ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థ మహాకూటమి పేరుతోని కేసీఆర్ను ఓడించాలనే ప్రయత్నం చేసిలు. కానీ ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా తెలంగాణ ప్రాంత బిడ్డలు మరొకసారి కేసీఆర్కు పట్టం కట్టారు. మూడోసారి కూడా కేసీఆర్ గెలిచేదే. కానీ కేసీఆర్ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఒకటి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ఇగో గిట్లనే కబ్జాలకు ఇతరత్ర ఆరోపణలు వినిపించడం వల్ల ప్రజలు విసికి వేసారి ఓటమి చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ ప్రభుత్వానికంటే ఏంది 3 రేట్ల కంటే అధికంగా కబ్జాలు చేస్తున్నారు. ఇక ఇక్కడ చూడ్రి, గతంలో కంటే ఈ ప్రాంతంలో కబ్జాలు మరింతగా మితిమీరాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అతిపెద్ద పండ్ల మార్కెట్ కొనసాగుతున్న ఈ ప్రాంతంలో భూములకు విపరీతమైన డిమాండ్ ఉండగా ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన కొందరు ఏకంగా ఎకరం ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి ఫ్లాట్ల అమ్మకానికి పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఎకరం ప్రభుత్వ స్థలాన్ని కబ్జా పెట్టిన ఒక్కొక్కరి నుంచి 3 లక్షలు వసూలు చేస్తారు. సర్వే నెంబర్ 10/95లో ప్రభుత్వ భూమి ఉండగా దీన్ని ఆనుకొని ఉన్న సర్వే నెంబర్ 10లోని భూమిని కొందరు అసైన్ చేశారు. తర్వాత పీఓటీ కింద ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ భూములపై కన్నేసిన అధికార పార్టీ నేతలు దాదాపుగా 100 గజాల చొప్పున ప్లాట్లను అమ్మకాన్ని పెట్టారు. ఇందుకు గాను ఒక్కొక్కరి నుంచి 3 లక్షల వరకు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. కేవలం కాగితాలపైనే లేఅవుట్ చేసి 30 మంది వరకు కూడా ఫ్లాట్లను అమ్మినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రాంతం వద్ద సదరు ఎమ్మెల్యే పేరుతో కాలనీ బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ఇదే స్థలంలో కొంతకాలం ఓ ప్రజాప్రతినిధి ఆలయ నిర్మాణానికి భూమి కూడా చేయించారు. ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయిస్తానని చెప్పడంతో చాలా మంది ఎగబడి ప్లాట్లను కొనుక్కున్నారు. తీరా అది ప్రభుత్వ భూమి అని తెలియడంతో మోసపోయామని గ్రహించిన ప్లాట్లదారులు పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్లుగా మారింది. అక్రమ వ్యవహారాలన్నీ నడిపించిన వారంతా ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు కావడంతో ప్లాట్ల కొనుగోలు చేసిన వారు తమకు జరిగిన మోసాన్ని బయట చెప్పుకునే సాహసం చేయలేకపోతున్నట్టుగా తెలుస్తుంది. అధికారులు సైతం ఇక్కడ మౌనంగా ఉంటున్నారు. ఎందుకంటే భూములకు విపరీతమైన ధర పలుకుతున్న ఈ ప్రాంతంలో భూ వివాదాలు కొదవేమీ లేదు. భూ కబ్జాదారులకు అధికార వంత పాడుతుండడంతో లక్షలు ఖర్చు చేసి ప్లాట్లను కొనుగోలు చేసిన పేదలు అనేక మంది లభోదిబోమంటున్నారు. ఇక్కడే సర్వే నెంబర్లో 7లో రియల్ ఎస్టేట్ సంస్థ ఫ్లాట్లను విక్రయించింది. ప్లాట్ల కొనుగోలు చేసిన వారిలో చాలా మంది రూపాయి పోగేసి కొనుగోలు చేసిన వారే ఉన్నారు. ప్రస్తుతం ఆ ప్లాట్ల చేస్తున్న స్థలానికి పాస్బుక్లు రావడంతో కబ్జారాయిలు ఇదే స్థలంలో తిష్టవేసే ప్రయత్నం చేస్తున్నారు. వీరి ఆగడాలతో ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులలో నెలకొంది. తాజాగా ఓ మాజీ ప్రతినిధి వెనుక ఉండి తతంగానే నడిపిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. సో ఎఫ్టీఎల్ పరిధిలోని ఫ్లాట్లకు కూడా పర్మిషన్లు ఇచ్చాయి. అధికార పార్టీ అనుచరుల కబ్జాలతో నియోజకవర్గ చెరువులు సైతం మాయమవుతున్నాయి. ముఖ్యంగా మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాల నిర్మాణాల తంతు రోజుకు పెచ్చుమీరిపోతుందన్న వ్యాఖ్యలు వినబడుతున్నాయి.
ఎవరు అధికారంలో ఉన్నా కొంతమంది నేతలేదే అక్కడ హవా అన్నట్లుగా కొనసాగుతుంది. రెవెన్యూ మున్సిపల్ అధికారులు సైతం వారు చెప్పినట్లుగా నడుచుకుండడంతో ఇక్కడ అక్రమాలకు హద్దే లేకుండా పోతుంది. ఈ ప్రాంతంలోని సీలింగ్ భూములలో చేపడుతున్న ఇండ్లకు సైతం అధికారులు ఇబ్బడి ముబ్బడిగా పర్మిషన్లు ఇస్తున్నారు. 98, 99 సర్వే నెంబర్లు చెరువు FTL పరిధిలో ఉండగా ఓ నేత ఇక్కడ లేఅవుట్లను చేసి ఫ్లాట్లు కూడా విక్రయించారు. లేఅవుట్లు గతంలో NOC తీసుకోగా ప్రస్తుతం అధికారులు గుజ్జిగా ఇంటి అనుమతులు ఇస్తుండడం విస్మయాన్ని గొలుపుతుంది. అగ్రికల్చర్ ల్యాండ్లకు నాలా కన్వర్షన్ లేకుండానే లేఅవుట్లు చేయగా అందులో ఫ్లాట్లకు పర్మిషన్ ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అక్రమ తంతుకు ఎమ్మెల్యే పేరు బహిరంగంగానే వాడుకుంటున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. అయితే ఈ అక్రమాలను ఎమ్మెల్యేకు తెలిసే జరుగుతున్నాయనే చర్చ పార్టీ వర్గాలలో జోరుగా జరుగుతుంది. కొందరు చేస్తున్న పనులకు అనవసరంగా ఎమ్మెల్యేలు కూడా బదనాం అవుతున్నారనే మాట వినబడుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఏమయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం ఆయన ఎందుకు అనాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేసిండు, రాష్ట్ర ముఖ్యమంత్రి సంబంధంలే. ఏమయ్యా కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా మీరేం చెప్పిల్లయ్యా, శుద్ధిని శుద్ధపూస ముచ్చట్లయితే చాలా చెప్పిల్లు కదా. నేను కడిగిన ఆని ముత్యాన్ని, నాకంటే మంచోడు ఎవరు లేరు, నేనే పిట్టల దూరాన్ని, నేనే వెంకట్రామని అన్నట్టుగా చాలా శుద్ధం పూస ముచ్చట్లు చెప్పిల్లు కదా. ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మీ అనుచరులను ముంగట పెట్టి ప్రభుత్వ భూములను కబ్జా చేసి FTL చెరువులకు సంబంధించి కబ్జా చేసి దానికి సంబంధించి పర్మిషన్లు ఇప్పించుకొని అధికారులను బెదిరించి బతిలాడి లేకపోతే లంచాలను ఆశ చూపి ఇతరత్ర చెప్పి అధికారులు సైతం మౌనంగా ఉండిపోతున్న పరిస్థితి కనబడుతుంది కదా. ఈరోజు పాపం మా రంగనాథ్ గారు ఎక్కడున్నారో పాపం. ఎందుకంటే పేదల ఇళ్లను కూల్చడానికి పాపం బుల్డోజర్లు ఫాస్ట్గా వస్తాయి. మరి ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన ముఖ్య ఎమ్మెల్యే అనుచరులే FTLలో పూర్తి స్థాయిలో ఫ్లాట్లకు పర్మిషన్లు ఇచ్చారు. చెరువులను ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా కబ్జాలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇది అందరికీ తెలియని కథన. ఏంది తెలియదండి? ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఎవరికి తెలియదండి? మరి ఇక్కడ స్పష్టంగా కూడా ఇంత క్లారిటీగా కూడా విషయం ఉంది. ఇక్కడ పూర్తిగా కూడా సర్వే నెంబర్లతో సహా ఉన్నాయి కదా. మరి హైడ్రా రంగనాథ్ గారు ఏం చేస్తున్నట్టు ఒకసారి మనం అందరం అడగాలి. ఎందుకంటే పేదోడికి సంబంధించిన ఇల్లు చూడగానే బుల్డోజర్లకు రెక్కలు వస్తాయి, ధనవంతుడికి సంబంధించిన ఇల్లు చూడగానే రెక్కలు ఇట్లా వాలిపోతాయి. ఎందుకు అంటే అక్కడ అధికారం ఉంది, బలం ఉంది, బలగం ఉంది. వాళ్ళ హైకోర్టులో పోయి పూర్తి స్థాయిలో కూడా ఏది వాళ్ళు కావాలని స్టే తెచ్చుకోవచ్చు. కానీ మా పేదోళ్ళు ఏంది హైకోర్టుకు వెళ్ళేలోపు ఇక్కడ పూర్తి స్థాయిలో శ్మశాన వాటికి అయిపోతుంది ఇల్లంతా. మీ అందరికీ తెలుసు గతంలో పూర్తి స్థాయిలో ఒక తండ్రి విలపించిన ఆర్తనాదాలు మనం చూస్తాం. గేటు ముంగట తల్లడిల్లిపోతున్న తరుణం చూస్తాం. ఆ తర్వాత 9 నెలల ప్రెగ్నెన్సీ ఉన్న ఒక మహిళకు సంబంధించి చూసాం. ఈరోజు తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల అరాచకాలు ఈ స్థాయిలో ఉన్నాయో ఒకసారి చూడండి. ఎమ్మెల్యేలు తమ అనుచరులను ముందట పెట్టి పూర్తి స్థాయిలో భూముల కబ్జా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వ భూములను ఆధీనంలోకి తీసుకుంటున్న పరిస్థితి చేస్తుంది. పేదల భూములను కబ్జా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇన్ని రకాలుగా ఇన్ని సాక్ష్యాలు కనబడతా ఉంటే కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుందని అధికారులు సైతం తలొగ్గే పరిస్థితి కనబడుతుంది. మరి అధికారులు ఏం చేస్తారు? వాళ్ళు ఎట్లా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారట. ఒకవేళ ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఈ విషయం తెలిసి జరుగుతుందా, మంత్రులకు తెలిసి జరగట్లేదా, లేకపోతే ఎమ్మెల్యేకి తెలిసి జరుగుతుందా అంటే నెల మామూలు వలిపినప్పుడు ఆయన ఏం చేస్తాడండి? వీడు నా అనుచరణే, వీడు నా ఓడే, వాడు నా ఓడే అన్నాక ఇంకెక్కడ నుండి అవుతుంది? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంత తెగబడ్డరు అంటే గత ప్రభుత్వంలో ఒక 10% కనుక కబ్జా జరుగుతాయి, ఈ ప్రభుత్వంలో 100% కబ్జా జరుగుతున్నాయి. అంటే ఎన్ని రేట్లు పెరిగినాయి ఒకసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. యావత్తు తెలంగాణ సమాజం కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి రావాలి. ఈరోజు ప్రభుత్వ భూములు కానీ FTL కానీ చెరువులు కానీ అన్నింటినీ కాడి ఎమ్మెల్యే డైరెక్ట్గా ఎక్కడా ప్రత్యక్షంగా కూడా పాల్గొనడు. ఈ విషయాన్ని తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడికి తెలుసు. వాళ్ళ యొక్క అనుచరులు కానీ లేదా బినామీలు కానీ వాళ్ళ బంధువులు కానీ ఇతరత్ర వాళ్ళ పేర్ల మీద పెట్టి ఆ తర్వాత వాళ్ళ పేర్ల మీదకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ఇది సర్వసాధారణంగా తెలంగాణలో చోటు చేసుకున్న ప్రతి అంశం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇది తెలియదు అని నేనన్నా, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ ప్రభుత్వ అధికార యంత్రాంగం ఏం చేస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల అనుచరులు కబ్జా చేసిన కాడికి FTL కాడికి కానీ లేదా చెరువులకు కానీ పోయిన కాడికి అయితే పోదు. కేవలం మా పేదోళ్ళు ఎక్కడ కనబడితే అక్కడికే వెళ్తుంది, అంతే కదా. షాడో ఎమ్మెల్యేలను తలపిస్తున్న నియోజకవర్గాలలో ఎమ్మెల్యే అనుచరులు అంటే ఇక్కడ 10 కోట్లు వస్తే అలా ఎమ్మెల్యేకు 5 కోట్లు పంపిస్తారు, ఏమవుతుంది మీరు ఆలోచించండి. లేదా ఎమ్మెల్యేనే ఇది చేసుకరా పోర్రా బాబు అని వాళ్ళనే తోలుతాడు కాబట్టి మీకేమన్నా చెప్తాడా ఏంది? నేను చేయమన్నానని చెప్తాడా? ఇదే జరుగుతుంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం, ఇది వాస్తవమైన విషయం. ఎవరు ఏమన్నా ఎవరు ఏమనకున్నా కూడా ఇది నిజమైన విషయం.
షాడో ఎమ్మెల్యేల అనుచరులకు సంబంధించి నియోజకవర్గాలకు సంబంధించి భూముల కబ్జా అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ భూముల కబ్జాకు సంబంధించి మీ నియోజకవర్గాలలో గనక ఖచ్చితంగా కూడా ఇలా షాడో ఎమ్మెల్యేల అనుచరులకు సంబంధించి ప్రభుత్వ భూములు కానీ మీ భూములకు కానీ మీ జోలికి వస్తే మీరు చేయాల్సిన పని ఏంది తెలుసా? ఏం లేదు. ఇగో ఇక్కడ ఒక నెంబర్ ఇస్తాను చూడరు. ఇది 9908572666 నెంబర్. ఇది నా నెంబరే. ఈ నెంబర్కి ఏం చేయరు అంటే అక్కడ వీడియో తీసి దాని సర్వే నెంబర్లతో సహా పూర్తి స్థాయిలో వీడియో పంపిరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన అతి తక్కువ కాలంలో చాలా వరకు కూడా ప్రభుత్వ భూములు మాయమైపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికక్కడ కూడా ప్రభుత్వ భూములు అన్నింటినీ కూడా కబ్జా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏ వైపు చూసినా కూడా దిక్కులన్నీ బిక్కటిల్లేలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తున్నారంటే భూములన్నీ కబ్జా చేస్తున్న తరుణం కనబడుతుంది. ఇక గింత ఘోరంగా తయారైనాక ఇంకేం చెప్తామండి? ఇక మీరే ఒక్కసారి